ఒక పాట ఎలా పాడాలి అంటే, ఉదాహరణకి ఒక వస్తువు ఉంది. నాలుక మీద తీపి వస్తువు పెట్టుకుంటే ఏం చేస్తాం? ఆ తీపిని రుచి చూస్తాం గానీ, రుచి చూడకుండా ఉండగలమా? ఇంపాసిబుల్ కదా! అలాగే చేతి మీద ఒక కాలే వస్తువు నిప్పు పెట్టుకున్నాం అనుకో, ఆ నిప్పుకు మనం భరించలేకపోతాం గానీ, ఆ నిప్పు చేతి మీద పెట్టుకున్నా గూడా ఎలాంటి నొప్పి లేకుండా, అవస్థ పడకుండా ఉండగలమా? ప్రయత్నం చేస్తే క్రిటికల్‌గా ఉంటుంది. అయినా అసాధ్యం అవుతుంది. అలాగే ఓ చల్లని వస్తువు లేదా ఓ చలిలోకి వెళ్ళాం. వెళితే ఆ చలిలో మనం ఉండగలమా? భరించలేని చలిలో కూడా ఎలాంటి చలి లేకుండా వేడిలో ఉన్నంత చక్కగా మనం మెయింటైన్ చేయగలమా? అలా ఆ చలి ప్రభావం మన మీద పడకుండా నిరోధించుకోగలమా? నిరోధించుకోలేం. ఇగో పాట కూడా అంతే అనమాట. ఒక పాట పాడినప్పుడు మనం దాన్ని ఆస్వాదిస్తాం, అనుభవిస్తాం, ఆస్వాదిస్తాం. మనముగానే ఆ పాట పాడతాం. కానీ ఆ పాటను పాడాలి కానీ ఎక్కడ అది మనము కావద్దు. ఇప్పటిదాకా చలిని మనం నిరోధించుకోవాలి. చలి ప్రభావం మనకు పడకుండా మనం చలిలో ఉండాలి. గడ్డ కట్టే చలిలో అంటే ఉండగలమా? అలా అన్నమాట. పాట మనము కావద్దు. మనం అనుభవించకుండా, మనం ఆస్వాదించకుండా, మనము కాకుండా మనము పాట పాడాలి. కొంచెం క్రిటికల్‌గా ఉంటది. కానీ ఇది సాధిస్తే మీరు పాట పాడగలుగుతారు. అంటే ఉదాహరణకి ఓ పరభాష ఉన్నది. మనకు తెలియని ఒక భాష ఉన్నది. ఆ భాషలో పాటలు మనం పాడతామా? ఎందుకంటే ఆ భాష యొక్క అనుభవం, అనుభూతి ఆ! అవన్నీ మనకు తెలివి. ఆ పాట యొక్క అర్థం మనకు తెలియదు. సన్నివేశం తెలియదు. మీనింగ్ తెలవదు. అనుభవం, అనుభూతి ఏది తెలియదు కాబట్టి దాన్ని పొందలేకుండా, అనుభవించకుండా పాడలేము. గుడ్డిగా పాడలేము. ఒకవేళ పాడితే ఒక పిచ్చోడిలాగా ఉంటది. మూర్ఖుడిలాగా ఉంటది కదా! వెర్రిగా ఉంటది. అర్థము, భావము ఏది తెలియకుండా, ఆ అనుభవం ఏది తెలియకుండా ఆ పాటను పాడితే పిచ్చిగా ఉంటది. పిచ్చోడు అనుకుంటారు. వినరు, అలాంటి పాటలు వినలేము. అలా పాడలేము కదా! తెలియని అర్థం లేని పాటలు. కానీ వాటిని పాడితే ఎలా ఉంటుందో, మన స్వభాషలోని పాటలు, మన తెలుగు పాటలు కూడా అంతేనట్టు. ఆ అనుభవాన్ని, ఆ అనుభూతిని, ఆ సన్నివేశాన్ని, ఆ అర్థాలని ఏవి ఆస్వాదించొద్దు, అనుభవించకుండా మనం పాడాలి. మన అనుభవంతో ఎలా పాడతాం? మనం అనుభవించి, అనుభూతి చెంది, ఆస్వాదిస్తూ ఎలా పాడతామో అలా పాడాలి. కానీ అనుభవం అనుభవం పొందకూడదు, ఆస్వాదించకూడదు, అర్థం కూడా మనం పొందకూడదు, తెలుసుకోకూడదు. అలా పాడాలనమాట.